ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని జాతీయ కీటకం జనిత వ్యాధుల నియంత్రణ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా స్థాయి మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో మలేరియా నియంత్రణకు సంబంధించిన నినాదాలతో వీధుల గుండా కొనసాగి వచ్చి మరలా తర్వాత పట్టణ ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం WHO ఇచ్చిన నినాదం మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడానికి సూచించారు. నమస్కారం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈపీసీ వినాయక్ నగర్లో ఈ అవగాహన ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మలేరియా గురించి విస్తృతంగా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లడానికి, అవగాహన పెంపొందించడానికి ఒక ముఖ్య ఉద్దేశం. ఇది దాదాపుగా 2007వ సంవత్సరం నుంచి ఇది ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అది ఏప్రిల్ 25వ తారీఖులోనే జరుగుతుంది. సో దీని గురించి ఏంటంటే మలేరియా గురించి అవగాహన పెంపొందించడమే. అంటే మలేరియా ఎలా వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, సో అవన్నిటి గురించి కూడా క్లుప్తంగా మా ప్రజలకు అర్థమయ్యేలా ఈ యొక్క ఈరోజు చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఈ గత 3 సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ జిల్లాలో ఒక మలేరియా కేసులు అనేది డ్రాస్టికల్గా తగ్గిపోయినాయి. గత సంవత్సరం కూడా ఒక్క కేసు కూడా మనం నమోదు కాలేదు. ఈ సంవత్సరం కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా కూడా హెల్త్ సిబ్బంది చేస్తున్న ఒక కృషి అండ్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, గ్రామాలలో విస్తృతంగా ఈ యొక్క శానిటేషన్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అందువల్ల కూడా మనకు దోమల బెడద అనేది తగ్గింది. సో అయినా కూడా దోమలు పుడుతూనే ఉంటాయి, వాటికి ఎండ్ అనేది ఉండదు. ఒక మామూలుగా ఒక చెంచా నీళ్ళు కూడా కంటిన్యూస్గా వారం రోజులు అట్లా ఉన్నాయనుకోండి, అక్కడ దోమలు గుడ్డు పెట్టేసి అక్కడ మళ్ళీ అది ఒక మస్కిటోస్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా ప్రజలకందరికీ తెలియజేయడం ఏంటంటే మనం ఈ దోమల బారిన పడకుండా అండ్ మలేరియా ఇవన్నీ అంటే దోమకాటు వల్ల వచ్చే రోగాలు అవన్నీ రావద్దు అనుకుంటే దోమలను పెంపొందించకుండా మనం చూసుకోవాలి. అంటే ఎట్లా అంటే మన ఇంటి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ నిల్వ ఉన్నట్టంటే వాటిని గుంతలు గిట్ట ఉంటే వాటిని మట్టితో పూర్తి చేయాలి. ఇంకా పెద్ద పెద్ద నీళ్ళు ఏమన్నా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వాటిని ఆయిల్ బాల్స్ కానీ అండ్ యూజ్డ్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ వేస్తే కూడా ఈ యొక్క దోమలు పెరగకుండా ఉంటాయి. అట్లాగే దోమతెరలను వాడడము అండ్ ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడము, ఈ రకంగా దోమ కాటు నుంచి తప్పించుకోవాలి. అండ్ జ్వరం గిట్ట ఏమైనా వచ్చినట్టుంటే, అంటే చలితో కూడిన జ్వరం వచ్చినట్టుంటే దగ్గరున్న పిఎస్సి కానీ సబ్ సెంటర్ కానీ వెళ్ళి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, రక్తపోతలు చేయించుకోవాలి. సో మలేరియా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అట్లాగే మన హెల్త్ సిబ్బంది కూడా ఫ్రైడే డ్రైడే అనే యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ప్రజల్లో బాగా అవగాహన కలిగింది. అట్లాగే యాంటీ లార్వల్ మెజర్స్, యాంటీ మస్కిటో మెజర్స్ అంటే ఫాగింగ్ కానివ్వండి, యాంటీ లార్వల్ మెజర్స్ అంటే ఇప్పుడు మామూలుగా టిమోఫాస్ కానివ్వండి అట్లాంటి కెమికల్స్ అనేది స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి అన్నీ కూడా మున్సిపల్ వాళ్ళు కూడా బాగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది. సో ఈ రోజున ప్రజలందరూ అవగాహన అంటే దోమ గురించి, దోమ కాటు గురించి, మలేరియా గురించి ప్రజలు అందరూ అవగాహన పెంచుకొని దోమ కాటును బారిన పడకుండా ఉంటారని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దోమ కాటు వల్ల వచ్చేటి 5 రకాల జ్వరాలు వస్తాయి. దానిలో ముఖ్యంగా మలేరియా జ్వరం ఉంటుంది, డెంగీ జ్వరం ఉంటుంది, మెదడువాపు జ్వరం ఉంటుంది, చికెన్ గనియా ఉంటుంది అండ్ ఫైలేరియాస్ అంటే బోధకాలు కూడా ఈ దోమకాటు వల్లనే వస్తుంది. కాబట్టి ఒక దోమకాటు నుంచి మనము తప్పించుకున్నట్టయితే ఈ 5 రకాలమైన డిసీజెస్ మనము దూరంగా ఉండొచ్చు, వాటిని అరికట్టవచ్చు. సో ప్రజలందరూ ఈ సందర్భంగా ఈ మలేరియా గురించి, ఈ దోమకాటు గురించి అవగాహన పెంపొందించుకొని దోమకాటు నుంచి తప్పించుకొని ఉంటారని ఆశిస్తూ నమస్తే.